తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, వాక్యాన్ని వినబోతుండగా మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని కోరుతున్నాం. ఈ సమయంలో లార్డ్, వి సరెండర్ ఆ స్పిరిట్, ఆ బాడీ, ఆ మైండ్, ఆ సోల్. ఈ వాక్యము సారవంతమైన నేలలో విత్తబడునుగాక ప్రభువా. ఈ వాక్యము, ఆ విత్తబడిన వాక్యము ఫలించునుగాక ప్రభువా. ఆ ఫలించిన వాక్యము మాకు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చునుగాక ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక ఫలము గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆ ఫలము చాలా ప్రాముఖ్యమైంది. వి గో టు గలతీయులు రాసిన లేఖ 5వ అధ్యాయం, గలతీయులు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ఆత్మ ఫలాల గురించి రాయబడ్డది. అయితే ఆత్మఫలం ఏమనగా, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. ఆపండి అక్కడ. సో మనము దీర్ఘశాంతము గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇంకొక రకంగా చెప్పాలి అంటే సహనము అంటాం దాన్ని. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, ఇంకొక భాషలో, తర్జుమాలో లాంగ్ సఫరింగ్ అని ఉంది. ఇంకొక భాషలో చెప్పాలంటే పేషెన్స్ అంటాం. సో పేషెన్స్ అన్నా ఒకటే, లాంగ్ సఫరింగ్ అన్నా ఒకటే, లేకపోతే సహనము అన్నా ఒకటే. సో సహనము, లాంగ్ సఫరింగ్ ఎంత ప్రాముఖ్యమో ఒక క్రైస్తవుడి జీవితంలో అన్న విషయాలు మనం నేర్చుకుందాం. మనం చూసినట్లయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరు కూడా ఏ కొదువ లేకుండా ఉండాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. వీ షుడ్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. దట్ ఈస్ ద లార్డ్స్ ప్లాన్. కానీ కొన్నిసార్లు దేవుడు మన కోసం ఉద్దేశించిన ఆశీర్వాదాలని మనమే కోల్పోతాం. వి డెలిబరేట్లీ లూజ్ బ్లెస్సింగ్. ఎందుకు ఆశీర్వాదాన్ని కోల్పోతామంటే, ఆ సహనము మనలో లేక, ఆ దీర్ఘశాంతము మనలో లేక చాలాసార్లు దేవుడు మనకై ఉద్దేశించిన ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. ఎవరెవరైతే సహనముతో వాళ్ళు ఉంటూ వచ్చారో దేవుని సంపూర్ణ ఆశీర్వాదంలోకి వాళ్ళు వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాక్యం చూద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి వాక్యాన్ని చదువుదామండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 4. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. చూడండి, మీరు సంపూర్ణులగుటకు ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించండి. అంటే ఎప్పుడు మనం కొదువలేని వారుగా ఉంటాం? ఎప్పుడు మనం ఏది మన జీవితంలో ఏమంటారు, when we don't lack anything in life is that time when we endure with patience. సహనముతో మనం ఉన్నప్పుడు మనముకు ఏ కొదువ లేని వారిగా మనం జీవిస్తామంట. ఇంగ్లీష్లో చక్కగా రాస్తుంది, బట్ లెట్ ద పేషెన్స్ హ్యావ్ పర్ఫెక్ట్ వర్క్ దట్ యు మే బి పర్ఫెక్టెడ్ అండ్ ఎంటైర్ వాంటింగ్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మనము సంపూర్ణులుగా మనం ఎప్పుడు అవుతాము అంటే, మనము ఓర్పుని కలిగి ఉన్నప్పుడు, ఓర్పు తన క్రియని చేసుకొని ఇచ్చినప్పుడు. మరి ఓర్పు క్రియని చేసుకోవడం ఏమంటే ఏంటి?
ఓర్పు క్రియని చేసుకొని ఇవ్వడం ఏంటి? చాలా సందర్భాల్లో మనం ఆశీర్వాదాన్ని ఎలా కోల్పోతామని చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక భార్య, ఆమె సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది. కొడుకు చెప్పిందంట, నాన్న డాడీకి ఫోన్ చేసి ఈ మెసేజ్ ఇవ్వు, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ల్యాండ్లైన్ ఫోన్ నుంచి డాడీకి ఫోన్ చేసి ఈ సందేశాన్ని పాస్ ఆన్ చేయని చెప్పిందంట. కొడుకు ఫోన్ చేశాడు, 3 సార్లు ఫోన్ చేశాడు. వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నేను 3 సార్లు ఫోన్ చేశాను నాన్నకి, ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక లేడీ 3 సార్లు ఫోన్ ఎత్తింది అని చెప్పిందంట. లేడీస్ జాగ్రత్తగా వినాలా. 3 సార్లు లేడీ సమాధానం వచ్చింది, లేడీయే మాట్లాడిందని చెప్పిందంట. ఇంకా అదే మాట కొడుకు వెళ్ళి ఎప్పుడైతే ఆమెకు చెప్పాడో, ఆమె వెయిటింగ్ సాయంత్రం ఎప్పుడొస్తాడినా. హల్లెలూయా. సో వచ్చే భర్త ఇంటికి రానే వచ్చాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫస్ట్ చెంప మీద ఒకటి కొట్టింది. ఎందుకు కొడుతున్నావు అని అడిగే లోపు ఇంకో చెంప మీద కొట్టింది. 4-5 సార్లు చెంప మీద కొట్టిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వచ్చారంట, ఏం జరుగుతుంది ఇంట్లో అని. దాని తర్వాత అబ్బాయిని పిలిచి, నాన్న ఆ లేడీ ఫోన్ ఎత్తినప్పుడు, ఫోన్ చేసినప్పుడు ఆ లేడీ ఏం మాట్లాడింది నీతో ఫోన్లో అన్నప్పుడు అని చెప్పాడంట, ఫోన్ బిజీగా ఉంది, మళ్ళీ ప్రయత్నించగలరు అని చెప్పిందంట. ఏం చెప్పిందంట? లేడీ ఫోన్ బిజీగా ఉంది, మళ్ళీ ప్రయత్నించగలరని మెసేజ్ వచ్చిందంట. అప్పుడు ఆమె మోకాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద పడిపోయి, నాకు లేని ఈ చిన్న సహనం లేనందువల్ల, పేషెన్స్ లేనందువల్ల, ఏం జరిగిందో తెలుసుకోకుండా సహనము కోల్పోయినందువల్ల ఈరోజు నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఎందుకంటే భర్తని అందరి ముందు, ఆ ఆక్రోషంలో అందరి ముందు కొట్టేసింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, హేస్టినెస్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. హేస్టీగా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటామో, తొందరపాట్లో ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటామో, సహనము లేకుండా ఎప్పుడైతే మన నిర్ణయాలు తీసుకుంటామో, ఇలాంటి పరిస్థితికి చాలాసార్లు దారితీస్తుంది. సో మనము మన జీవితాల్లో, అందుకే అంటాడు, నీవు నీ ఆశీర్వాదం సంపూర్ణలోకి రావాలంటే ఆ యొక్క ఓర్పుని, తన క్రియను తాను చేసుకొనివ్వండి. చాలా డీటెయిల్ టాపిక్, కానీ వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు వీరు ఎడారిలో ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని యందు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కొదువ లేకుండా ఉన్నారు. దే నెవర్ ల్యాక్డ్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఎస్, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. నీ చేతుల పనులన్నిటిలోను, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. యు నెవర్ ల్యాక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నీ దేవుడైన యెహోవా నీ తోడుగా ఉన్నప్పుడు ఏ మనిషికి ఏ కొదువై రాదు అంటున్నాడు. దాన్ని నేర్చుకున్న పౌలు కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో ఏమంటాడంటే, సకల ఐశ్వర్యవంతుడైన దేవుడు నా ప్రతి అవసరమును తీరుస్తానంటాడు. సో హీ లెర్న్డ్ వాట్ ఇట్ ఈస్ టు బి పేషెంట్ అండ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుడి దగ్గర వెయిట్ చేసినప్పుడు ఆశీర్వాదము దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఏ కొదువ లేకుండా చేస్తాడు అని పౌలు తన జీవితంలో నేర్చుకున్నాడు. మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే, మరి ఎవరు సహనంతో ఉండగలుగుతారు?
ఎవరు సహనముతో ఉండగలుగుతారంటే ఎవరిలో ప్రేమ ఉంటుందో వాళ్ళు సహనముతో ఉండగలుగుతారు. ఎందుకంటే పౌలు కొరింథీలు రాసిన లేఖలో రాస్తాడు, మొదటి కొరింథీలు రాసిన లేఖ 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు రాస్తాడు, ప్రేమ సహనము గలది అంటాడు. లవ్ ఈజ్ పేషెన్స్. సో ఆ ప్రేమ ఉంటే, భార్య భర్త పట్ల ప్రేమ ఉంటే ఆమె ఖచ్చితముగా ఆ విషయంలో ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ విషయాల్లో సహనము కలిగి ఉంటుంది. హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడ్డాను అంటే, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే నాలో బలహీనతలు లేవని కాదు. దేర్ ఆర్ అండ్ దే విల్ బీ. కానీ కొన్నేమో కొందరికి చెప్పి కరెక్ట్ చేయొచ్చు, కొన్నేమో కొంత సమయం వాళ్ళకి ఇచ్చి సహనముతో మనం వెయిట్ చేసినప్పుడు ఆ వ్యక్తిలో మనం మార్పు చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు చాలా జడ్జిమెంటల్గా ఉంటాం. జడ్జిమెంటల్ అంటే మనం ఇతరులని ఫాస్ట్గా తీర్పు తీరుస్తాం. దేవుడు ఎందుకు ఈమెని శిక్షించట్లేదు, దేవుడు ఎందుకు ఆమెను శిక్షించట్లేదు, దేవుడు ఎందుకు ఆమెని వదిలేస్తున్నాడు, దేవుడు ఎందుకు నా విషయంలోనే పర్టికులర్గా ఉన్నాడు. సో ఇమీడియట్గా ఎవరైనా చేస్తే దేవుడు తీర్పు వాళ్ళ మీదకి రావాలని మనం ఎక్కువగా ఆశపడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ పట్ల దేవుళ్ళో ఉన్న క్వాలిటీ ఏంటంటే, దేవుళ్ళో ఉన్న మంచి గుణము ఏంటంటే దీర్ఘశాంతం. గాడ్ వాస్ పేషెంట్ విత్ యూ అండ్ మీ ఫర్ సో మెనీ డేస్ అండ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఒకసారి మన జీవితాన్ని వెనుకకి తిరిగి చూసుకుంటే, మనం అన్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, మనం లోకంలో ఉన్నప్పుడు కావచ్చు, మనం పాపంలో ఉన్నప్పుడు కావచ్చు, మనం దేవుడికి దూరంగా ఉన్నప్పుడు కావచ్చు, ఎన్ని సందర్భాల్లో ఒకవేళ దేవుని తీర్పు నీ మీద నా మీద వచ్చి ఉంటే మనం ఈరోజు ఎవరు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతంతో వెయిట్ చేశాడు. నీవు మారుతావు, నువ్వు ఆయన దారిలోకి వస్తావు, ఆయన పద్ధతిలోకి వస్తావు, ఆయన మార్గంలోకి వస్తాడని దేవుడు, గాడ్ లిటరలీ వెయిటెడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ టు చేంజ్ అవర్ లైఫ్స్. మరి దేవుడు మనకు అంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడు, మరి అదే మనము ఇంకొకరి విషయంలో అదే విషయం వచ్చినప్పుడు మనము మాత్రము వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాం. బట్ యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ద పేషెన్స్ వాస్ షోడ్ అపాన్ యూ అండ్ అపాన్ మీ. నీ మీద నా మీద ఆయన సహనం కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అండ్ మన మార్పు కోసం ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈవెన్ నౌ you and I are not perfect, but still he waits with patience so that we may change our lives. Hallelujah, hallelujah. So చూడండి, లాంగ్ సఫరింగ్ ఏంటంటే, ఈ యొక్క సహనం ఎప్పుడు ఉండాలంటే, ఇట్ ఈస్ టు బేర్ పేషెంట్లీ విత్ అదర్స్ పీపుల్స్ ఫాల్ట్స్ అండ్ అఫెన్సెస్. ఎప్పుడు సహనం కావాలి? ఎప్పుడుకో వ్యక్తికి సహనం కావాలంటే, వేరే వాళ్ళు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, లోకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, నీ తప్పు లేదు, కానీ వాళ్ళని హింసిస్తూ ఉంటారు, వాళ్ళని బాధిస్తూ ఉంటారు, వాళ్ళని నొప్పిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే నీకు నాకు దీర్ఘశాంతం కావాలి. ఉదాహరణకు చెప్పాలి అంటే, యోసేపు ఏ తప్పు చేయలేదు. పోతిఫర్ భార్య ఆమెతో ఏ తప్పు చేయలేదు, కానీ యోసేపు ఆ నిందని, ఆ శిక్షని అనుభవించాల్సి వచ్చింది జైల్లో. ఆ జైల్లో ఉన్న యోసేపు సహనంతో ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు, ఎక్కడ కూడా పెదవి విప్పి మాట్లాడలేదు, కొట్లాడటానికి ప్రయత్నం చేయలేదు. కానీ దేవుడు యోసేపు ఎలాగైతే దీర్ఘశాంతంతో ఆ యొక్క నిందని, అవమానాన్ని భరిస్తూ వచ్చాడో, దేవుడు గమనించిన దేవుడు సరైన సమయంలో యోసేపుని ఒక ఉన్నత స్థాయికి లేపాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్. కానీ యోసేపు నేను పిలువబడిన దేవుని ద్వారా, నేను ఆ రోజు ఆ పోతిఫర్ భార్యతోని
పాపము ఎందుకు చేయలేదంటే దేవుడికి భయపడే నేను ఆ పాపము చేయలేదు కనుక నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు. నన్ను గమనించిన దేవుడు నన్ను ఖచ్చితంగా ఒకరోజు హెచ్చిస్తాడు. ఈరోజు నిందల గుండా అవమానాల గుండా జైల్లో నేనుండొచ్చు. యోసేపు తను నమ్మిన దేవుని వైపు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన హెచ్చించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే యోబు భార్య అసహనముతో భర్తతో ఏమన్నదో తెలుసా? ఇంకా ఎందుకయ్యా ఈ దేవుని ఆరాధిస్తున్నావు, ఆ దేవుని శపించి నువ్వు చనిపో అని చెప్పి అసహనముతో యోబు భార్య అన్నది. దాని తర్వాత ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. లోతు భార్యకి అసహనం ఉండింది. ఆమె సహనంతో ఆమె దేవుడు ఆమెను రక్షించాలనుకున్నాడు, ఆ సొదొమ గొమొర్రా నుంచి రక్షించాలనుకున్నాడు. కానీ షీ డిడ్ంట్ హ్యావ్ పేషెన్స్, ఆతృత. ఆ పేషెన్స్ లేక ఆతృతతో ఎప్పుడైతే వెనుకకి తిరిగి చూసిందో ఉప్పుశిలగా ఆమె మారిపోయింది. ఈరోజు కొన్ని విషయాల్లో కొంతమంది బాధిస్తుండొచ్చు నిన్ను, కొంతమంది నొప్పిస్తుండొచ్చు, కొంతమంది నిందిస్తుండొచ్చు, కొంతమంది అవమానిస్తుండొచ్చు. నీ తప్పు లేకపోయినా పదే పదే నేను నిందిస్తుండొచ్చు. దీర్ఘ శాంతము అంటే అదే జస్ట్ టు బేర్ విత్ పీపుల్ హూ ఆర్ అఫెండింగ్ యూ, who are finding fault with you, who are trying to put down with you, who are jealous of you, who don't want to see your growth. All these people are around you. నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు మామూలుగా నేను చాలా అగ్రెసివ్ పర్సన్, ఎమ్మటే రియాక్ట్ అవుతాను దేనికైనా. దీర్ఘశాంతం అంటూ నాలో అసలు కనబడేది కాదు. ఇప్పుడు కొంచెం కనబడుతుంది, కొంచెమే. ప్రాక్టీస్ చేస్తున్నాను దీర్ఘశాంతంగా ఉండడానికి. మా బాస్ ఉండేవాడు, ఆయన ఒక హైందవుడే, కానీ ఆయనలో ఒక మంచి క్వాలిటీ ఏం నేర్చుకున్నానంటే, ఎప్పుడు 2.5 సంవత్సరాలు నాకు బాస్గా ఉన్నాడు, ఎప్పుడు ఆయనలో కోపం వచ్చేది కాదు. ఎప్పుడు కూడా మనకేదైనా పని చెప్తాడు, ఒకవేళ ఆ పని చేయకపోతే ఆయనే కంప్యూటర్ ముందు కుట్టుకొని చేసుకుంటాడు, కానీ ఒకరిని అరవడము, ఒకరు తిట్టడము, ఆయనలో కోపాన్ని నేను చూడలేదు. ద బ్యూటిఫుల్ లెసన్ దట్ ఐ లెర్న్డ్ ఈస్ హీ వాజ్ కామ్ అండ్ కంపోజ్డ్. చాలా దీర్ఘశాంతంతో, ఓపికతో, పేషెంట్గా ఉంటాడు. ఎవరిని అరవడు, ఎవరిని తిట్టడు. దాని ఆశీర్వాదం ఫలితం ఏంటో తెలుసా అండి? ఆయన రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది, బట్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. మరి రోజుకు 10 టీలు తాగుతాడు. చాలామంది ఏమంటారంటే, టీలు తక్కువ తాగండి, లే షుగర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటాడు. కానీ రోజు 10 టీలు తాగుతాడు, పర్ఫెక్ట్ హెల్త్లో ఉన్నాడు. చాలా పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఆయన లీడ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ సహనము, ఓపిక. ఎప్పుడైతే మనం వి లూజ్ ఆ టెంపర్, వి లూజ్ పీపుల్. మనం అసహనాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తామో మన సంబంధాలని మనం కోల్పోతాం, మన మనుషులని మనం కోల్పోతాం, మన రిలేషన్షిప్ని మనం కోల్పోతాం. వాక్యాన్ని చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దామండి. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించెదవా? చూడండి, దేవుడు నీవు నేను మారుతామని దేవుడు తన మంచితనాన్ని నీ పట్ల నా పట్ల చూపిస్తున్నాడు. God is showing his goodness to you so that you and I may come into repentance. దేవుడు తన దీర్ఘశాంతాన్ని, తన మంచితనాన్ని నీ పట్ల నా పట్ల చూపిస్తున్నాడు. ఎందుకు అంటే మనము మారు మనసులోకి వస్తామని. కానీ కొందరు ఏం చేస్తారంటే, అది పర్వాలేదులే, దేవుడు ఏమనట్లే కదా, దేవుడు మనల్ని ఏమనట్లే కదా, దేవుడు మనల్ని కరెక్ట్ చేయట్లే కదా అని అలాగే వాళ్ళు ఆ పాపంలో, ఆ పద్ధతిలో వాళ్ళు కొనసాగుతారు.
దేవుడు ఎందుకు ఒక మనిషికి అవకాశం ఇస్తాడు అంటే, ఒక సమయాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఆ మనిషి తన సమయాన్ని తెలుసుకొని వస్తాడు అని చెప్పి. తప్పిపోయిన కుమారుని మనం బైబిల్లో చూస్తాం. భయంకరమైన తప్పులు చేశాడు, వేశ్యలతో పాపం చేశాడు, డబ్బులని పాడు చేశాడు, చివరికి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఇవన్నిట్లలో ఎక్కడ కూడా తప్పిపోయిన కుమారుడి మీద తీర్పు తీసుకొని రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీ వెయిటెడ్. ఎప్పటిదాకా వెయిట్ చేశాడంటే ఆయన సెన్సస్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. ఆయన తన తప్పుని తెలుసుకునేంత వరకు దేవుడు వెయిట్ చేశాడు. ఎప్పుడైతే తన తప్పుని తెలుసుకున్నాడో దేవుడు మళ్ళీ తన మందలోకి ఆయనని జత చేసుకున్నాడు. గాడ్ వెయిటెడ్. లేకపోతే ఆయన వేశ్యలతో పాపము చేసినప్పుడు భయంకరమైన పాపంలో జీవించినప్పుడు దేవుడు తీర్పు వెంటనే తప్పిపోయిన కుమారుడి మీద తీసుకొని రావాల్సింది. బట్ గాడ్ వెయిటెడ్ పేషెంట్లీ. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. దట్ వాట్ ద బైబిల్ సేస్. God shows his goodness so that we may come into repentance. అనుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నిన్ను కరెక్ట్ చేయట్లేదు దేవుడు అంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దేవుడు నన్ను ఏమనట్లేదులే, నేను చేసేదే కరెక్ట్ అనే విధానంలో మనం జీవించకూడదు. హీఈస్ గివింగ్ యూ టైం. నీ దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి తన మంచితనాన్ని నీ పట్ల నా పట్ల చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం తిరిగి ఆయన దగ్గరికి వస్తాం, తిరిగి ఆయన మార్గంలోకి వస్తామని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. గాడ్ వెయిట్స్. హల్లెలూయా. అనేక మంది అనేక సంవత్సరాలుగా రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నారు. నేనైతే గత 15 సంవత్సరాలుగా రెండవ రాకడ గురించి ఎక్కువగా బోధిస్తూ ఉన్నాను. ఆ రాకడ వచ్చేప్పుడల్లా ఇదిగో యేసుప్రభు వచ్చేస్తున్నాడనే చెప్తాం ఆల్మోస్ట్. కానీ ఇంకా బైబిల్ గ్రంథం చెప్తుంది, అనేకులు చెప్పినట్లుగా దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే అందరూ కూడా మారు మనసులోకి రావాలని దేవుడు దీర్ఘశాంతము కలిగి వెయిట్ చేస్తున్నాడు అని 2 పేతురు 3:8 చదువుతాం. గాడ్ ఈజ్ వెయిటింగ్ దట్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ మే కమ్ ఇన్ టు రిపెంటెన్స్. ఎందుకంటే దేవుడు రక్తం కార్చింది ప్రతి ఒక్కరి మానవాళి కోసం, ప్రతి ఒక్కరి కోసం దేవుడు తన రక్తాన్ని చిందాడు. కాబట్టి దేవుడు సహనముతో భయంకరమైన పాపం ఒకవైపు, భయంకరమైన విషయాలు ఈ లోకంలో జరుగుతున్నా వాళ్ళు వస్తారు, వాళ్ళు మారు మనసులోకి వస్తారు, వాళ్ళు నన్ను దేవుడిగా అంగీకరిస్తారు అని దేవుడు దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. నేను చెప్తున్నానండి, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, తానే సమాధిలో నుంచి పునరుత్థానుడై లేచిన దేవుడు, ఈ యొక్క భూమి ఆకాశము కలుగునుగాక అని శాసించిన దేవుడు ఒక మాట చెప్పగలుగుతాడు, ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మారు మనసులోకి వత్తురుగాక, అందరూ రక్షణలోకి వత్తురుగాక అని ఒక్క మాట ఆయన నోట్లో నుంచి వస్తే అందరూ రక్షణలోకి రావాల్సిందే. కానీ దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు, దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. మన తప్పుని మనం తెలుసుకొని, మన స్థితిని మనం తెలుసుకొని సత్యంలో మనం స్థిరపడతాం అని గాడ్ ఈజ్ వెయిటింగ్. చెప్పండి, నా దేవుడు దీర్ఘశాంతం గలవాడు. మై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పేషెన్స్. When you worship a God who is of patience, then we are supposed to have the same patience that is the fruit of the Spirit. అదే దీర్ఘశాంతము నీకు నాకు దేవుడు కలిగి ఉండేటట్టుగా దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, యేసుప్రభు ఉన్నాడు. మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఎప్పుడైనా మన విజన్ని, మన గోల్ని మనం ముందు పెట్టుకోవాలండి. మధ్యలో చాలామంది డిస్టర్బ్ చేయాలని చూస్తారు, అది ఫ్యామిలీ లైఫ్ని కానీ, అది ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఒకవేళ మనకు విజన్ ఉందనుకోండి, నా కుటుంబానికి కలిగిన దర్శనం ఏంటి, నా ప్రొఫెషనల్ లైఫ్లో కావాల్సిన నాకున్న విజన్ ఏంటి అని మనం ముందు పెట్టుకుంటే ఈ పక్కన వచ్చి డిస్టర్బ్ చేసే వారిని మనం పెద్దగా పట్టించుకోం.
మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు ఒక మిషన్తో, ఒక విజన్తో ఈ భూలోకానికి వచ్చాడు. అనేకులు అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు యేసు ప్రభుని. ఈయన యెజబెల్ ఆత్మతో అద్భుతాలు చేస్తారని కొంతమంది అన్నారు. కొంతమంది ఈయన దేవుడిగా హెచ్చించుకుంటున్నాడు అని కొంతమంది అన్నారు. సో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా అట్లా యేసు ప్రభుని ప్రొవోక్ చేస్తూ వచ్చారు మాటల ద్వారా. కానీ యేసు ప్రభు ఆ మాటలన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ మాటలకి రియాక్ట్ అవుతాం. సానంగా నన్నంటావా నువ్వు, ఎంత ధైర్యం, హల్లెలూయా. ఎవరైనా మాటలు విన్నామనుకో ఏమంటాం వెంటనే, ఎంత ధైర్యం, నన్నంటావా నువ్వు. అయిపోయా మొత్తం. ఇంకా ఆ రిలేషన్షిప్ అన్నీ ఒక క్షణంలో వెళ్ళిపోతాయి, రియాక్ట్ అవుతాం. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా రియాక్ట్ కాడ మనం చూడలేదండి. ఎందుకంటే యేసు ప్రభుకి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మిషన్ ఏంటి, ఆయన విజన్ ఏంటి అన్న దాంట్లో స్థిరముగా కొనసాగుతూ వచ్చాడు. మనుషుల మాటలని పట్టించుకోలేదు. శిలో మీద వేలాడుతున్నప్పుడు కూడా నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన మీద ఉమ్ము వేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు. ఆయన బట్టలని చీట్లు వేసుకొని అమ్ముకున్న వారు ఉన్నారు. ఆయన 30 నాణేలకి అమ్మేసిన వాడు ఉన్నాడు. ఇవన్నీ యేసుప్రభుకి తెలుసు. కానీ యేసుప్రభు మిషన్ అండ్ విజన్ ఏంటంటే నా ప్రజల కోసం నేను సిలువలో మరణించాలి, వాళ్ళ కోసం వాళ్ళకి రక్షణని ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం మాత్రమే యేసుప్రభుకు ఉంది. అందుకే దీర్ఘ శాంతంతో ఉన్నాడు. హీ వాజ్ వెరీ పేషెంట్ ఈవెన్ టు ద లాస్ట్ మినిట్. డావిన్సీ కోడ్ అని ఒక అతను బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమని రాశాడంటే యేసుప్రభు చివరి దాకా ఓర్పుతోనే ఉన్నాడు, కానీ శిలో మీద నుంచి దిగి వచ్చాడు. యేసుప్రభు శిలలో మరణించలేదని డావిన్సీ కోడ్ అని ఒక పుస్తకం రాశాడు, ఒక సినిమా కూడా తీశాడు. బట్ చివరి వరకు బైబిల్ ఏం చెప్తుంటే చివరి వరకు యేసయ్య తన దీర్ఘశాంతం కలిగి ఉండి తన ప్రజల కోసం ఆయన ప్రాణము పెట్టెను అనే మాటను మన బైబిల్లో చదువుతున్నాం. అంతేకాదండి, వాళ్ళతోనే కాదు, బయటి వాళ్ళతోనే కాదు. మనం బయటి వాళ్ళతో దీర్ఘశాంతంతో కలిగి మనం కొన్నిసార్లు స్థానాన్ని కోల్పోతాం. కానీ లోపల ఉండేవాళ్ళు, అంటే లోపలంటే ఆయనతో ఉన్న శిష్యులతో కూడా దీర్ఘశాంతంతో ఉన్నాడు యేసు ప్రభు. శిష్యులందరినీ 3.5 సంవత్సరాలు అనేక విషయాలు బోధించాడు, నేర్పించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు శిలో మరణం వైపు వెళ్ళాడో శిష్యులందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అంతేకాదు యేసు ప్రభు చెప్పిన అన్ని ఆజ్ఞలు వదిలిపెట్టి మళ్ళీ తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఏమనాలా, 3.5 సంవత్సరాలు బాబు వాక్యం చెప్పాను, అద్భుతాలు చూపించాను, మీరు ఏం చేయాలో కూడా చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి ప్రాతవృత్తికి వెళ్ళిపోతారా అని తీర్పు చెప్పడానికి రాలేదు, వాళ్ళని నిందించడానికి రాలేదు. వాళ్ళు చేపలు పడుతూ ఉంటే ఆ చేపలతో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇచ్చాడు. సహనంతో, ఓపికతో మళ్ళీ వాళ్ళని తన ఫోల్డ్లోకి తీసుకొచ్చుకున్నాడు యేసయ్య. ఇట్ వాజ్ అగైన్ పేషెన్స్ విచ్ వాజ్ కనెక్టెడ్ విత్ లవ్. సహనము మళ్ళీ ప్రేమతో వాళ్ళందరినీ మళ్ళీ ఆయన వైపు తీసుకొని వచ్చి ఆయన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు. చెప్పండి, ప్రేమ సహనము గలది. ప్రేమ సహనము గలది. లవ్ ఈజ్ పేషెన్స్. ఆమేన్. ముందుకెళ్దామండి. మరి ఈ యొక్క సహనం ఎందుకు కోల్పోతాం? చాలామంది సహనం ఎందుకు కోల్పోతారు? వై పీపుల్ లూజ్ పేషెన్స్? ఎందుకు అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. దావీదు అనేక సంవత్సరాలుగా సౌలు రాజుతో హింసించబడుతూ ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు 13 సంవత్సరాలు సౌలు రాజు దావీదుని హింసిస్తూనే ఉన్నాడు. అనేక సార్లు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దావీదు ఒక స్థితిలో సహనం కోల్పోయి, హౌ లాంగ్ ఓ లార్డ్, హౌ లాంగ్ ప్రభువా, ఇంకా ఎన్ని రోజులు, హౌ లాంగ్? సో when that word,
వెన్ దట్ ఆ విషయం నీలోకి వచ్చినప్పుడు, హౌ లాంగ్ ప్రభువా, ఇక నేను భరించే స్థాయికి వచ్చాను కానీ ఇక భరించలేను అన్న స్థాయికి నువ్వు వచ్చినప్పుడు, నీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైనప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోతావు. అబ్రహాము, దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. వాగ్దానం చేసినప్పుడు చాలా పేషెంట్గా, సహనముగా 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ 86వ సంవత్సరంలో, అబ్రహాము 70 సంవత్సరాల వయసులో ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన 75వ సంవత్సరంకి వచ్చేసరికి సహనాన్ని కోల్పోయాడు. సారా వచ్చి పిల్లలు మన ఇద్దరికి ఇస్తానాడా దేవుడు, లేకపోతే పిల్లలు నీకు ఇస్తానాడా? అవును కదా అని హగ్గార్తో ఇష్మాయిల్ని కన్నాడు. సహనము కోల్పోయాడు. హీ డీవియేటెడ్ ఫ్రమ్ ద వెరీ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఓపిక లేకుండింది, ఆయనకి సహనము లేకుండింది, వెయిట్ చేసే స్వభావం లేకుండింది. దేవుని వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్పుకొచ్చేంత వరకు ఈ కుడ్ నాట్ వెయిట్. చాలాసార్లు మనం కూడా అజ్యూమ్ చేసుకొని మనం చాలా విషయాలు చేసేస్తాం. ఓకే, ఇలా కాకపోతే దేవుడు ఇలా అయ్యుండొచ్చు, సో ఇలా చేసేద్దాం. బట్ దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు తన సమయంలో ఆయన తన కార్యాన్ని చేసుకున్నాడు. సంవత్సరాలు ఎన్నని కాదు, బట్ దేవుని వాగ్దానాన్ని దేవుడు తన పర్ఫెక్ట్ టైంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. నాకు బైబిల్లో ఆ మాట నచ్చుతుంది. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయంలో అన్ని సుందరంగా మారుస్తాడు. నేను మినిస్ట్రీలోకి రావాలని 99లో డెసిషన్ తీసుకున్నాను. కానీ మినిస్ట్రీ అంటే ఏంటో తెలీదు, ఎలా పనిచేయాలో తెలీదు. ఇట్ వాజ్ అ లాంగ్ వెయిట్ ఫర్ 11 years, 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో బైబిల్ని నేర్చుకుంటున్నాను, ఆ మీటింగ్కి వెళ్తున్నాను, ఈ మీటింగ్కి వెళ్తున్నాను, కానీ దేవుడు నన్ను ఎక్కడ వాడుకోవట్లేదు. కొన్నిసార్లు అసహనంతో, దేవా నిజంగా నన్ను పిలిచావా, ఒకవేళ నన్ను పిలవకపోతే అమెరికానే వెళ్ళిపోతా ప్రభువా, హ్యాపీగా జీవిస్తా అక్కడ అన్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళాను, నా ప్రొఫైల్ తీసుకొని నన్ను అమెరికా పంపించగలుగుతారా? ఎందుకంటే ఇక్కడ ఉంటే దేవుడు వాడుకోవాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి. 2 గోల్స్ నాకు. హల్లెలూయా. లాంగ్ వెయిట్ ఆఫ్ 11 years. కానీ 11 సంవత్సరాల్లో దేవుడు నన్ను తయారు చేయడానికి, దేవుడు నన్ను ఆత్మీయంగా కట్టడానికి వాడుకున్నాడు. ఈ 11 సంవత్సరాల్లో అన్ని విషయాలు నేను చూశాను. ఐ సా ఫైనాన్షియల్ క్రైసిస్, ఐ సా పీపుల్ డిసీవింగ్ మీ, ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఆ 11 సంవత్సరాల్లో దేవుడు అన్ని రకాలుగా నన్ను అన్ని కోణాల్లోకి తీసుకొని వెళ్ళి ట్రైన్ చేశాడు. 11 సంవత్సరాల ట్రైనింగ్ నన్ను దేవుడు ఎలా ఎలివేట్ చేశాడంటే, నేను ఇంకా కొంతమందికి షెకినా బైబిల్ కోర్స్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు నాకు ద్వారం తెరిచాడు. ఆ ద్వారం తెరిచిన దేవుడు అనేక మంది సేవకులను లేవనెత్తడానికి దేవుడు ఆ కోర్సుని వాడుకుంటున్నాడు ఈరోజు. ఇట్ వాజ్ ఎ లాంగ్ వెయిట్. దేవుడు సమయం తీసుకుంటున్నాడు అంటే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని అర్థం. ద మోర్ యు వెయిట్, ద మోర్ ఇస్ అ బ్లెస్సింగ్. ఈరోజు చాలామంది మామూలు సేవకులుగా ఉండొచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే సేవకులను తయారు చేసే ఆధిక్యతనిచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను అప్పుడు ఆ 11 సంవత్సరాల టైంలో, హౌ లాంగ్ లార్డ్, హౌ లాంగ్, ఇంకా ఎన్ని రోజులు ప్రభువా? యు కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్. కొంతమంది ఆత్మీయంగా ఎదగడానికి ఇంకా ఎన్ని రోజులు అంటున్నారు. మీరు ఆత్మీయంగా ఎదగడం మీకు కనబడిపోవచ్చు, బట్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ గెటింగ్ స్ట్రెంగ్త్ అండ్ డే బై డే. నువ్వు దేవుడితో నడిచే నువ్వు అనుకుంటున్నావు బయటికి ఏం కనబడట్లేదు, కానీ నువ్వు ఆత్మీయంగా నీ ఆంతరంగిక పురుషుడు బలపడుతున్నాడు సంవత్సరం తర్వాత సంవత్సరం. దాని తర్వాత
దేవుడికి నీ పట్ల దర్శనం కావచ్చు, నీకు దేవుడి పట్ల దర్శనం కావచ్చు, అది నెరవేర్పులోకి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. కీర్తన 35వ వచనాన్ని చూద్దాం. కీర్తన 35వ వచనాన్ని చూద్దాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం చాలా మళ్ళీ చదువుదామమ్మ. ఫర్ హిస్ యాంగర్ endureth for a moment, in his favor is life, weeping may endure for night, but joy comes in the morning. సో మనము కొంత సమయము ఆ శ్రమ గుండా వెళ్ళొచ్చు, కానీ దేవుడికి స్తోత్రం, నిన్ను శ్రమలోనే ఉంచేవాడు కాదు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. Your weeping will turn into joy provided you endure it. ఆ ఎండ్యూరెన్సే ఈరోజు మనం సహనము అంటున్నాం. కొన్ని విషయాలు మన జీవితంలో జరగాలి అంటే సహనం కావాలి, ఓపిక కావాలి, దేవుడి యందు వెయిట్ చేయాలి. కీర్తన 40 మొదటి వచనం ఏమంటాడు చూద్దాం. Psalm 40 verse 1. Psalm 40 కీర్తన 40 మొదటి వచనాన్ని చూద్దాం దయచేసి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. David says, I waited patiently for the Lord and he inclined unto me and heard my crying. నేను దేవుడి కోసం సహనము కలిగి ఉన్నాను. I waited patiently. రోజు పేషెంట్గానే ఉందామా, లేకపోతే ఆ భార్య ఆ కొడుకు మాటలు విని భర్తని కొట్టేవారిగా ఉందామా? హల్లెలూయా. అబ్రహాములాగా సహనాన్ని కోల్పోదామా, లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానం పట్ల, దేవుడిచ్చిన వాగ్దానం మనం నెరవేరేంత వరకు సహనముతో దేవుడి సన్నిధిలో ఉందామా? సో ఎప్పుడు మనం సహనం కోల్పోతామంటే, ఎప్పుడు ఎప్పుడైతే ఆ టైం ఎక్కువ అవుతుందో, దెన్ వీ లూజ్ ఆ పేషెన్స్. హౌ లాంగ్ లార్డ్? నా భర్త ఇంకెప్పుడు మారుతాడు? నా కుటుంబం ఎప్పుడు రక్షణలోకి వస్తుంది? నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? when the time increases you will be impatient. నువ్వు సహనాన్ని కోల్పోతావు. అండ్ సహనాన్ని కోల్పోయిన మనిషి ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. when you lose patience you lose your blessing. You lose your blessing. మోషే చాలా మంచి నాయకుడు, చాలా మంచి నాయకుడు, చాలా మంచి ఆత్మీయమైన నాయకుడు. కానీ మోషేలో కోపం ఉండేది ఒకటి, యాంగర్. యాంగర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ పేషెన్స్. ఈ సహనము కోల్పోయిన మోషే వాగ్దాన భూమి దగ్గరికి ప్రజల్ని తీసుకొని వెళ్ళాడు, కానీ ఆయన వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు. నెబు పర్వతం మించి కేవలం వాగ్దాన భూమిని చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రజల్ని నడిపించిన మోషే, ఆయనే ఆ దేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. బికాస్ he lost his patience so many times. హల్లెలూయా. తెలివైన వాడు ఎవరంటే, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసినవాడు. యు నో వెన్ టు స్పీక్, హూమ్ టు స్పీక్ అండ్ హౌ టు స్పీక్. దేవుడు అదే అంటాడు. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. ఆ వచనం దొరికితే నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దామండి ప్లీజ్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో పౌలు అంటున్నాడు, చాలా చాలా మీరు క్రైస్తవులుగా అందరితో కలిసి ఉండాలి అంటే సాత్వికతతోనూ సంపూర్ణమైన వినయముతోనూ నడుచుకొనవలనని మిమ్మల్ని, అండ్ అంతేకాదు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన. సో పేషెన్స్ హ్యాస్ సో మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద బైబిల్. వి రియాక్ట్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం సిచ్యువేషన్స్కి, చాలా ఫాస్ట్గా పీపుల్కి రియాక్ట్ అవుతాం. రెండు విషయాల్లో రియాక్ట్ అవుతాం మనం. ఒకటి, మన చుట్టూ ఉన్న మనుషులతో రియాక్ట్ అవుతాం. రెండు, మన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం. హల్లెలూయా. పేషెన్స్ బ్రింగ్స్ ఎ బ్లెస్సింగ్. దీర్ఘశాంతము మనిషికి, కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మనం చాలా ఇన్స్టెంట్ వరల్డ్లో ఉన్నాం. ఇన్స్టెంట్ కాఫీ లాగా మనం టకటక అయిపోవాలి అన్న ధోరణిలో మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రార్థన చేస్తే నెక్స్ట్ సండే రావాలి. అండ్ ఎవరి కోసం చూస్తామంటే పవర్ఫుల్ అయిన దేవుడి కోసం చూడం మనం. జాగ్రత్తగా వినండి, క్రైస్తవుల సైకాలజీ ఎలా ఉందంటే పవర్ఫుల్ అయిన దేవుడి కోసం చూడం, పవర్ఫుల్ అయిన గాడ్ సర్వెంట్స్ కోసం చూస్తాం. ఈ పవర్ఫుల్ అయిన గాడ్ సర్వెంట్స్ అప్పటికప్పుడు ప్రార్థన చేసి అప్పటికప్పుడు అద్భుతాలు చేసే వాళ్ళ దగ్గరికే మన దృష్టి ఉంటుంది. పవర్ఫుల్ గాడ్ సర్వెంట్ ఎక్కడ ఉండడు. హల్లెలూయా. ఆల్ ఆర్ బాండెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆస్క్డ్ టు వర్క్ ఇన్ ద వైన్యార్డ్ ఆఫ్ గాడ్. బట్ ఓన్లీ పవర్ఫుల్ ఈజ్ అవర్ గాడ్. అందరికంటే శక్తివంతమైన వాడు, అన్నీ చేయగలవాడు, అన్ని విషయాలలో నీకు ప్రార్థనకి జవాబునివ్వగలిగిన వాడు నీ దేవుడు మాత్రమే. ఆమేన్. We don't see powerful people and nobody can claim that I am powerful. Our God is powerful. God whom we worship is powerful. Hallelujah. So ఎప్పుడు మనము ఎప్పుడైతే చాలా టైం ఎక్కువ అవుతుందో అప్పుడు మన సహనాన్ని కోల్పోతాం. అండ్ వై అంటే ఎందుకు నాకే జరుగుతుంది, ఎందుకు నాకే ఇది జరుగుతుంది, ఎందుకు నా కుటుంబానికే ఇది జరుగుతుంది అన్న ప్రశ్న నీలోకి వచ్చినప్పుడు నువ్వు అసహనం కోల్పోతావు. వై ఓన్లీ మీ లార్డ్, వై ఓన్లీ మై ఫ్యామిలీ లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు ఈ సహనం మనం కోల్పోయినప్పుడు వై అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు, నాకు ఒక బంధువు ఉంది, ఆ మొక్కతే రక్షించబడింది ఆ కుటుంబంలో. మిగతా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్ద ఫ్యామిలీ, ఎవ్వరూ రక్షణ అవ్వలేదు, ఆమె మాత్రం రక్షణలోకి వచ్చింది. సిన్సియర్గా వాళ్ళందరూ ఒక చర్చికి వెళ్తే ఆమె మాత్రం ఒక చర్చికి వెళ్ళేది. సడన్గా ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అయింది. నేను ఆమెని ప్రార్థన చేయడానికి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు. మొదట అడిగిన ప్రశ్న, నాకే ఎందుకు, వై? ఇప్పుడు మా వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా, నేను పోయే చర్చిని ఆపేసి నన్ను వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళే చర్చికి తీసుకొని వెళ్తున్నారు. వై? ఎందుకు నాకు ఇది జరిగింది? I didn't have an answer, but I told her one thing. ఒక మాట ఆమెకు చెప్పాను, అమ్మా ఈ శ్రమని దేవుడు నీకు ఇచ్చాడు, ఈ శ్రమని సహనంగా నువ్వు భరించు. బైబిల్ ఏం చెప్తుందంటే, when the suffering comes, bear it patiently. ఆ శ్రమని నువ్వు సహనముతో నువ్వు భరించినట్లయితే దాంట్లో ఫలితాన్ని నువ్వు చూస్తావని చెప్పాను. వాక్యం చూద్దాం, అదే మాట చెప్తుంది. రోమీలు 12:12 చూద్దాం. రోమన్స్ 12 రోమీలకు రాసిన లేఖ 12:12.
నిరీక్షణ గలవారై నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇదే వచ్చిన మామకారు చెప్పాను, మళ్ళీ చదుదామమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అంటే ఆ శ్రమలలో మనము ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆమె ఇదే చేసింది. అండ్ ఈరోజు షీఈ్ ఎ లివింగ్ టెస్టిమనీ. క్యాన్సర్ ఆమె బాడీలో లేదు. అండ్ షీఈ్ ఎ హెల్దీ అండ్ ఎ పర్ఫెక్ట్ ఉమెన్. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు దేవుడు వదిలేసాడని అనిపిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నాకే ఎందుకు అనే ప్రశ్న నీకు వస్తుంది. బట్ ఆ శ్రమలో ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన అనగానే నాకు ఆల్ నైట్ ప్రేయర్ గుర్తుకొస్తుంది. రాని వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఫ్రైడే నైట్ వి ఎంజాయిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మిమ్మల్ని పురిగొల్పుతున్నాను నెక్స్ట్ నైట్ ప్రేయర్కి మీరు రావాలని. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, వితౌట్ ప్రేయర్ యు ఆర్ ఎ వీక్ క్రిస్టియన్. వితౌట్ ప్రేయర్ యు ఆర్ ఎ వీక్ క్రిస్టియన్. యు ఆర్ వీక్. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఒక నైట్ ప్రేయర్ రాకపోతేనే వీకా? కాన్స్టెంట్గా రాకపోతే వీక్. నేను చెప్తున్నాను, మీరు డయట్ విషయంలో తీసుకోండి, సరిగా తినకుండా ఉండండి, మీ బాడీ అంత యాక్టివ్గా ఉంటుందా? ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ డయట్, సరిగా మీరు అన్నం తినకపోతే, సరైన సమయాలు తినకపోతే అంతే ఉత్సాహంగా ఉంటారా? సో మీ శరీరం ఎలాగో మీ ఆత్మీయ జీవితం అలాగే. And it's only prayer that keeps you alive spiritually and connected with God. Hallelujah. సో మనం పరిగెట్టాలి, మన కాళ్ళు పరిగెట్టాలి దేవుడి సన్నిధిలోకి. నెవర్ థింక్ దట్ వీఆర్ పర్ఫెక్ట్ పీపుల్. నెవర్ థింక్ దట్ వీఆర్, మనకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. ఈరోజు వరకు నాకు తెలిసింది దేవుడి గురించి ఒక 5% అని చెప్తాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, ఆయన లోతులని మనం తెలుసుకోవడానికి చాలా ఉంది. సో లెట్స్ హ్యావ్ దట్ పేషెన్స్ టు కమ్ ఇన్ టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సమయాన్ని కేటాయిద్దాం. సమస్యలు ఉంటాయి, నాకు కూడా సమస్యలు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దేవుడికి వచ్చినప్పుడు నా మొదటి ప్రాధాన్యత దేవుడికి మాత్రమే ఉండాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ఎందుకు ఆ మొదటి ప్రాధాన్యత ఇస్తాము అంటే, టుడే వాట్ ఎవర్ వీఆర్, వాట్ ఎవర్ అవర్ ఫ్యామిలీ ఈస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ అలోన్. మేము ఏమై ఉన్నామో, మా కుటుంబం ఏమై ఉందో, అది కేవలం దేవుడి వలననే. ఆ కృతజ్ఞతతో దేవుడి సన్నిధిలోకి వస్తాం, నాట్ బై కంపల్షన్. హల్లెలూయా. ముందుకెళ్దామండి ప్లీజ్, ముందుకెళ్దాం. సో యాకోబు గ్రంథం ఏం జరుగుతుంది? మనము దీర్ఘశాంతం కలిగి ఉంటే యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చూద్దాం. 2 నుంచి 4 వచనాలు చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. చూడండి, మనం శ్రమల్లో వై అంటున్నావేమో నువ్వు, కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరుగుడి. సో నీ విశ్వాసంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ పరీక్ష ఉంది. ఎవ్రీబడి గోస్ త్రూ సమ్ ఫెయిత్ టెస్ట్. ఆ ఫెయిత్ టెస్ట్ ఏం చేస్తుందంటే నీకు ఓర్పుని కలిగిస్తుంది. చెప్తున్నాను, లాస్ట్ 2 years ఎక్కడైతే నేను వీక్ ఉన్నానో దేవుడు అక్కడ బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం ప్లీజ్. 3వ వచనం. మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును
అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను. ఇఫ్ యూ వాంట్ బి పర్ఫెక్టెడ్, ఎంతమంది పర్ఫెక్షన్లోకి రావాలనుకుంటున్నారు? నువ్వు పర్ఫెక్షన్లోకి రావాలి అంటే మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. నా శరీరంలో ఈ అనారోగ్యం ఎందుకని అంటున్నావా? అమ్మ, పౌలు లాంటి వాడికి ఆయన శరీరంలో ముళ్ళుండింది. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్. It may be your bodily weakness. It may be a professional life. మీ అందరు తెలుసు, నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. దిస్ ఇస్ 19th year I am working in the same post. 19 సంవత్సరాలుగా అదే పోస్ట్లో పనిచేస్తున్నాను. బోరు కొట్టి ఒక 2 సార్లు రిజిగ్నేషన్ లెటర్ కూడా తయారు చేసుకున్నాను. మరి పోస్టులు పై పోస్ట్కి ప్రమోషన్ ఉందంటే షారనే చాలాసార్లు నాకు లెటర్స్ కొట్టించాడు, మినిస్టర్కి, వాళ్ళకి, వీళ్ళకి. నాకు తెలిసి షారన్ కూడా సహనం కోల్పోయిండొచ్చు, ఈయనకు రాదు, నాతో లెటర్లు అనవసరం కొట్టిస్తాడని. ఎందుకంటే అన్ని లెటర్లు కొట్టించాను. సో 4 yearsగా ఇట్ వాజ్ అన్ని చకచక జరిగిపోతాయి. కానీ ఆ విషయంలో సహనాన్ని దేవుడు నేర్పించాడు, ఓపికని దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. సో కొన్ని విషయాల్లో మన విశ్వాసం పరీక్షించబడ్డప్పుడు, when your faith is tested, then patience should come into picture. మన వదిలేయడం చాలా ఈజీ, భర్తని భార్యని వదిలేయడం చాలా ఈజీ. ట్రావెల్ చేయడమే కష్టం. అండ్ ఆ ట్రావెల్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ విత్ పీపుల్. అందరూ టైలర్డ్ మేడ్ ఉండరు. లాంగ్ సఫరింగ్ అంటే డెఫినేషన్ చెప్పాను. లాంగ్ సఫరింగ్ అంటే ఏంటో తెలుసా? ఇతరులు చేసే పనులు, ఇతరులు మాట్లాడే మాటలు, అవన్నీ భరిస్తూ సహనము కలిగి ఉండటం. బేర్ విత్ పీపుల్, దట్ ఈస్ పేషెన్స్. అండ్ మీకు గుర్తు చేస్తున్నాను, నీ దేవుడు ఇవన్నీ భరిస్తూ వచ్చాడు. అన్ని భరించడమే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా భరిస్తూనే ఉన్నాడు. అనాది కాలం నుంచి మనల్ని భరిస్తూ వచ్చాడు, ఈరోజు వరకు కూడా మనల్ని భరిస్తూనే ఉన్నాడు. ఒకవేళ నీవు తీర్పు తీర్చినట్లుగా నీ దేవుడు నిన్ను తీర్పు తీరిస్తే ఈరోజు నువ్వు ఉండవు ఇక్కడ. దట్ ఈస్ 100%. So your God was patient with you. So the same patience let's have with people around us. అదే దీర్ఘ శాంతము మన ఇరుగు పొరుగు వారితో, మన కుటుంబాలతో, ప్రత్యేకంగా మన శరీరంలో ముళ్ళుగా ఉన్న వారితో మనం ఉందాం. హల్లెలూయా. ఓకే, దయచేసి ముందుకెళ్దామండి. కీర్తన 27:14 వచనం చూద్దాం. కీర్తన 27:14 చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మళ్ళీ చదవండమ్మా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిట్ ఆన్ ద లార్డ్. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుడి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిటింగ్ లో ఏం కావాలి మనిషికి? సహనం కావాలి. మళ్ళీ ఇఫ్ యు వాంట్ టు వెయిట్, దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. సో ఈరోజు విన్న వాక్యానుసారంగా ఈ ఫలాన్ని దేవుని అడుగుదాం. ఎప్పుడు నువ్వు పేషెన్స్ని డెవలప్ చేసుకోవాలి. పేషెన్స్ అనే వరము దేవుడు ఇవ్వడు మీకు నాకు. ఫ్రూట్ హ్యాస్ టు బి డెవలప్డ్. ఆ సహనాన్ని మనము, ఆ ఓర్పుని మనము కల్టివేట్ చేసుకోవాలి డే టు డే లైఫ్లో. దేవుణ్ణి అడగాల, ప్రభువా నాకు ఆ సహనం ఇవ్వు. అండ్ నువ్వు సహనంతో ఎప్పుడు ఉంటావంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఎస్ నా దేవుడు నా పట్ల సహనంతో ఉన్నాడు కదా, మరి నేను వేరే వాళ్ళతో ఎందుకు సహనంతో ఉండకూడదు?
సో వెన్ యూ థింక్ అబౌట్ గాడ్ హూ ఈస్ పేషెంట్ విత్ యూ, ఆటోమేటికలీ యూ విల్ బి పేషెంట్. హల్లెలూయా. అండ్ రెండవది మనం చూసినట్లయితే లెట్స్ ఫోకస్ ఆన్ హెవెన్. అంటే పరలోక రాజ్యం వైపు నీ దృష్టి చూస్తే కూడా నీవు సహనంతో ఉంటావు. ఎస్, మన నిమిత్త మాత్రమే కదా, ఈ లోకంలో నిమిత్త మాత్రమే కదా, మనం ఎందుకు ఇలా ఉండాలి అనే ఆలోచన నీ కలిగితే నీలో సహనము, నీలో ఓపిక వస్తుంది. ఆమేన్. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ హ్యాబిట్ని కల్టివేట్ చేసుకుందాం. అండ్ ఎక్కడ కూడా ఈ సహనము కోల్పోవడం వల్ల మన ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు, మనకున్న సంబంధాలు తెగిపోవద్దు. అండ్ మనము ఆ యొక్క ఆ సహనము కలిగిన వాడు ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి కలిగి ఉంటాడు. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ యు లార్డ్, అడోర్ యు లార్డ్. We give you all the glory and honor. We give you all the glory and honor, Lord. Oh, thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. ప్రభువానికి వందనాలు, నీకు స్తోత్రాలు. సహనము చాలా ప్రాముఖ్యమైందని బైబిల్లో మేము విన్నాం ప్రభువా. మేబీ వీ హ్యావ్ లాస్ట్ పీపుల్. మా అసహనము వల్ల, మేము ఇంపేషెంట్గా ఉండడం వల్ల ప్రభువా మాలోనే అనేక మార్లు శాంతి సమాధానాన్ని కోల్పోయి ఉండొచ్చు. మేము ఇంపేషెంట్గా ఉండడం వల్ల ప్రభువా అనేక మార్లు మా మంచి స్నేహితులను కోల్పోయి ఉండొచ్చు. మేము అసహనంతో ఉండడం వల్ల ప్రభువా నీ నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉండొచ్చు. బట్ టుడే వి ప్రే ఫర్ దట్ పేషెన్స్. ఆ సహనం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. బాధల్ని భరించే సహనం, మనుషులని భరించే సహనం, శత్రువులని భరించే సహనం, మనుషుల మాటలని భరించే సహనం, మాకు కీడు చేసే వారిని భరించే సహనం. పౌలు అంటున్నాడు, ప్రభువా అలెగ్జాండర్ అనే కంచరివాడు నాకు బహు కీడు చేసేను అంటున్నాడు. అలెగ్జాండర్ కంచరివాడు బహు కీడు చేసినను పౌలు భరిస్తూ వచ్చాడు. ప్రభువా ఈరోజు నాయనా మా కీడు చేసే వారి కోసం ప్రార్థిస్తున్నాం. మేమంటే ఈర్ష్య గల వారి కోసం ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న అసహనాన్ని తీసేమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు అంటున్నామేమో ప్రభువా, హౌ లాంగ్ ఓ లార్డ్. కానీ ప్రభువా నీ ఆధీనంలో ఉన్నాం, మీ కంట్రోల్లో ఉన్నాం. మా జీవితాన్ని ఎరిగిన దేవుడవి ప్రభువా. సరైన సమయంలో మా ప్రార్థనకి జవాబిచ్చేవాడిగా ఉంటాం. ఎందుకంటే మీరు సరైన సమయంలో ఈ భూలోకంలోకి వచ్చి ప్రభువా మాకు రక్షణనిచ్చారు. యు ఆర్ ఎ గాడ్ హూ కమ్స్ ఎట్ ద రైట్ టైం. At the right time, Lord, let your people experience your blessings. సరైన సమయంలో నీ బిడ్డలు నీ ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక ప్రభువా. Remove that impatience within us. అసహనాన్ని మానించి తొలగించి ప్రభువా. సహనంతో కూడిన ప్రేమ మాలో ఉండునుగాక. సహనంతో ఉన్న ప్రేమ మాలో ఉండునుగాక.